మన మొబ్బా జిల్లా నెల్లికుదురు మండలికి చెందిన హనుమాన్ తండా తారాసింగ్ బావి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి గుగ్లోత్ అశోక్ కుమార్ గారు. అది సర్పంచ్ గా ఈ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఇప్పుడు తండాలో మొత్తం ఇల్లు కావాలి, ఇందిరమైండ్లు. ఈ ఛానల్కు ధన్యవాదాలు, నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఈ విషయం ఓకే సార్, రాబోయే సంవత్సరాల్లో మీ గ్రామంలో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది చేయబోతున్నారు? అన్ని రోడ్లు సీసీ రోడ్లు చేయాలి, బావుల కాడికి పోయే రోడ్లు కూడా మెటల్ రోడ్లు చేయాలి, డామర్ రోడ్లు చేయాలి. ఇంకోటి ప్రతి వాటర్ సమస్య లేకుండా చేయాలి, శానిటేషన్ ప్లస్ నర్సరీ. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఇండ్లు సంక్షేమ పథకాలు ఏమైనా ఉంటే పెన్షన్లు అవి ఇప్పించాలని ఆ ప్లాన్లో ఉన్నానమ్మా. అంటే మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ ఇందిరమ్మ ఇండ్లు చాలా అర్జెంట్. అవి ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలామందికి ఇండ్లు రేకులు వేసుకొని ఉంటున్నారు. మేము పోయి మా ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఒక 15 ఇండ్లు ఇస్తే దాంట్లో 13 కంప్లీట్ అయినాయి. ఒక 2 ఏమో వాళ్ళు కట్టకుండా రిజెక్ట్ అయిపోయినాయి. ఆ 2 రిజెక్ట్ కూడా వేరే వాళ్ళకు ఇప్పించేస్తున్నాం, అవి వస్తున్నాయి. మళ్ళీ ఒక 70 ఇండ్లు ఇస్తే మా గ్రామ పంచాయతీ ఒక 70 ఇండ్లు ఇచ్చారనుకో అన్నీ సస్యశామలం అవుతుంది, అందరికీ ఇండ్లు అవుతుందండి. ఈ విషయం ఒకసారి మీకు ఓటేసి గెలిపించి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ థ్యాంక్స్. నాకు ఓటేసిన ప్రజలకు వాళ్ళకు రుణపడి ఉంటా ఎప్పటికీ. మీ పాలకవర్గం అయితే ఎలా ఉంటుంది సార్? పర్వాలేదమ్మా, అంతా మంచిగానే ఉన్నారు, ఇబ్బంది పట్టలేరు, అందరూ మంచిగానే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉండగా కాంగ్రెస్ సర్పంచ్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? హాయిగా మంచి ఆనందంగా ఉంటుంది, దాంట్లో ఆనందంగా అనిపిస్తుంది. అంటే సార్ ఇంటర్వ్యూ కన్ఫ్యూజన్ ఇచ్చి మా ఛానల్ వారికి చెప్పాలనుకుంటున్నారా? అమ్మా పెడద బాగుంది, పాలక వర్గం కూడా నాకు సహకరిస్తున్నారు, అందుకు పర్వాలేదు. ఏ విషయంలోనైనా హౌజెస్ అనేది ఈ ఇంతకుముందు మురళీనాయక్ గారు మాకు 15 ఇండ్లు ఇచ్చారు, ఇంకో 50 ఇండ్లు ఇస్తే మురళీనాయక్ గారికి ఇంకో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తామని మా తండ గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒక్క 70 ఇండ్లు ఇచ్చారనుకోండి సూపర్, మా తండ మొత్తం సస్యశామలం అయితే ఇందిరమ్మ ఇండ్లతోటి. ఇంకోసారి 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యే మురళీనాయక్ గారికి రుణపడి ఉంటాము. సిసి రోడ్లు అనుకో మామూలుగా ఎన్ఆర్జీఎస్ ద్వారా వస్తాయి, ఆటోమేటిక్గా సార్లు ఇస్తూనే ఉంటారు. ఎన్ఆర్జీఎస్ నుండి వస్తాయి అవి. ఇవి ఎస్డిఎఫ్ ఫండ్, ఎమ్మెల్యే గారి ఫండ్, ఆ ఫండ్ ఎంపీ ల్యాడో ఏదో ఒకటి తీసుకొని చేయవచ్చు అవి మామూలుగా. కానీ ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఈ సైడ్ కాలువలు అనేది కావాలి, సైడ్ కాలువలు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మన తండ డెవలప్ అవుతుందమ్మా, డెవలప్ అవుతుంది. పెడదా బాగుందమ్మా, ఈ పెడదామని పోతున్నారు. ఏం చేద్దామన్నా కష్టం అవుతుంది, ఏం చేద్దామన్నా కష్టమే. ఒక్కళ్ళు వెళ్ళి బావి కాడికి పోయి రావాలన్నా ఇబ్బంది. గుట్టలు మొత్తం అవి మొత్తం పోతే ఇబ్బందిగా పడుతుంది. కట్టెలు లేకుంటే కుక్కలు ఉండాలి, ఇతనే పోవాలి, లేకుంటే పోలేము. కోతులు పెడితే విపరీతమైన ఒక గడగా ఒక 2000-3000 కోతులు ఉన్నాయి గుట్టలలో. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మనీ నెక్స్ట్ ఎపిసోడ్లో ముందు ఉంటామని. అంటే బై బాయ్.